హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. 18వ తేదీ వరకు గడువు. వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ. యెమెన్పై క్షిపణుల వర్షం. హౌతీలే లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్. రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురి. అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవు, బైడెన్ హెచ్చరిక. మీ దాడులు మమ్మల్ని ఆపలేవు, తీవ్ర ప్రతీకారం తప్పదు, హౌతీల ప్రతిస్పందన. నిన్న యెమెన్లో లక్ష్యాలపై దాడులకు సైప్రస్ నుంచి బయలుదేరిన బ్రిటన్ యుద్ధ విమానం. ఇక్కడ మేజర్గా చూసినట్లయితే టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అదేవిధంగా చైర్మన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్ళీ కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. వాటిని ఏదైతే ప్రతిపాదిత పేర్లు వస్తాయో వాటిని సెర్చ్ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి అందిస్తుంది. గతంలో ఇటువంటి విధానం ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరిని చైర్మన్గా వేయాలన్నా సభ్యులుగా వేయాలన్నా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. అయితే ఇప్పుడు ఒక సెర్చ్ కమిటీ అనేటువంటిది వేశారు. ఆ సెర్చ్ కమిటీ ఎవరైతే ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే విద్యాశాఖ మీద పట్టున్నటువంటి మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు సెర్చ్ కమిటీ. ఎందుకంటే ఇది ఒక పునరావాస కేంద్రం కాకుండా ఇక్కడ ఏదైతే సర్వీస్ కమిషన్ ఉంటుందో సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో అది ఒక సమగ్రంగా సమర్థవంతంగా పనిచేసే విధంగా యూపీఎస్సీ తరహాలో చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యూపీఎస్సీ చైర్పర్సన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అందువల్ల ఇప్పటికే ప్రతిష్ట మసకబారినటువంటి టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన కావించి కొత్తగా దానిని నియమించాలనేటువంటిది ప్రభుత్వం వేసింది. దానికి ఇందులో భాగంగా దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఇక యెమెన్పై క్షిపణుల వర్షం. ఎవరైతే హౌతీలు ఉన్నారో ఎర్ర సముద్రంలో రవాణా నౌకలను మీద దాడులు చేసే రవాణా నౌకల్లో ఉండేటువంటి వస్తువుల్ని అపహరిస్తున్నారో ఆ హౌతీలకి ఇక్కడ యెమెన్లో వాళ్ళు అక్కడ తలదాచుకుంటున్నారు. ఎవరైతే సముద్రపు దొంగలు ఉన్నారో పైరేట్స్ అంటారు, ఆ పైరేట్స్ యెమెన్లో ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో వాటి మీద క్షిపణులతో అమెరికా దాడికి పాల్పడింది. హౌతీల లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్ కూడా అమెరికాతో చేతులు కలిపింది. రాజధాని సనా, యెమెన్ రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలపై గురి చేసింది. అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవని జో బైడెన్ హెచ్చరించారు, అమెరికా ప్రెసిడెంట్. అయితే మీ దాడులు మమ్మల్ని ఆపలేవు అంటూ కూడా తీవ్ర ప్రతీకారం తప్పదంటూ కూడా సముద్రపు దొంగలైనటువంటి హౌతీలు మళ్ళీ ప్రతిస్పందించారు. ఇక్కడ మనం చూస్తున్నాం యెమెన్లో లక్ష్యాలపై దాడులకు సైప్రస్ నుంచి బయలుదేరిన బ్రిటిష్ యుద్ధ విమానం. ఇక ఓటమిపై ప్రజలను తప్పు పట్టద్దు, పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడద్దు, ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు పోదామంటూ కూడా నిన్న కేటీఆర్ వరుసగా లోక్సభ నియోజకవర్గాల మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో నిన్న జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశంలో ఆయన ప్రజలను మీరు తప్పు పట్టద్దు, మన తప్పులను తెలుసుకొని ముందుకెళ్దాము, ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు పోదామంటూ కూడా కేటీఆర్ కీలకమైనటువంటి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ కూడా అద్వానీ చెప్పారు. నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం, ఆ యాత్రలో మోడీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి అంటూ కూడా మనందరికీ తెలుసు. దాదాపుగా 1990వ దశకంలో ఇక్కడ రామాలయానికి అంటే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలి, అది హిందువులకు చెందింది అనే దాని మీద ఎల్కే అద్వానీ, ఆనాడు అగ్ర శ్రేణి నాయకుడిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గుజరాత్ నుంచే రథయాత్రను ప్రారంభించారు. ఆ రథయాత్ర సారథిగా ఆ రోజు మోడీ ఉన్నారు. తన రథయాత్ర విశేషాలను ఆయన తెలుసుకున్నారు. ఆ రథయాత్రను ఇక్కడ బీహార్లో అదేవిధంగా యూపీలో కూడా అడ్డుకున్నారు. ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రథయాత్రను అడ్డుకున్నారు. అక్కడి నుంచే అయోధ్య నిర్మాణం అనేటువంటిది ఒక బలమైనటువంటి అంశంగా దేశ ప్రజల్లో అదేవిధంగా ముఖ్యంగా బీజేపీ దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకుంది. అయితే ఇన్నాళ్ళకి అది సాకారం కావటం పట్ల ఎల్కే అద్వానీ ఒక భావోద్వేగంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా విధి అద్వానీని ఎంచుకుంది అంటే విధి మోడీని ఎంచుకుంది అంటూ కూడా అద్వానీ చెప్పారు. అంటే మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ అయోధ్య రామాలయం
రావటం అనేటువంటిది ఒక విధి బలీయం అనేటువంటిది అంటూ కూడా చెప్పారు. నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం. ఆ యాత్రలో మోడీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి. నిజానికి ఎల్కే అద్వానీ రథయాత్రను మొత్తం ఆ రోజు చూసింది మోడీ. ఆయన చిన్న స్థాయి నాయకుడిగా ఉన్నాడు ఆ రోజు గుజరాత్లో. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ నేడు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకొని అది తిరిగి ప్రారంభోత్సవం చేసుకోవడం పట్ల అద్వానీ మాట్లాడారు. విధి మోడీని ఎంచుకుంది అంటూ కూడా. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపీపై సీఎం కసరత్తు మొదలుపెట్టారు. ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ అవుతున్నారు. నేడు ఖరారు చేసే అవకాశం ఉంది. నేడు ఖరారు చేసి రేవంత్ రెడ్డి దావోస్ ప్రయాణం అవుతున్నారు. దావోస్లో పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది. తెలంగాణకి పెట్టుబడులు తేవడానికి ఆయన దావోస్ వెళ్ళిపోతున్నారు. దావోస్ వెళ్లే ముందే 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇస్తున్నాం. ఇక నాసిక్లో కాలారాం ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా అంటూ కూడా మోడీ నిన్న మహారాష్ట్రలో పర్యటించారు నరేంద్ర మోడీ. ఆ సందర్భంగా నాసిక్లో కాలారాం ఆలయంలో, ఎందుకంటే నాసిక్ కాలారాం ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉన్నది. ఇక సీతారాములు తమ అయోధ్య అంటే వాళ్ళ వనవాసంలో ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఒక పురాణాల ప్రతీతి. దాంతో ఆయన మందిరాన్ని దర్శించుకున్నారు. నాసిక్ ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్నా అంటూ కూడా 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళ్తా అంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. ఇక పథకాలు పక్కదోవ పట్టద్దు, నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియ, ప్రజాపాలన అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు. లబ్ధిదారులను అధికారులు ఓటీపీ అడగరని స్పష్టీకరణ. నిన్న ఏదైతే ప్రజాపాలన ప్రజల దగ్గర నుంచి స్వీకరించినటువంటి అర్జీలు ఉన్నాయో వాటిలన్నింటినీ అర్హుల్ని గుర్తించి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మనకు తెలిసి, దానికి భట్టి ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆ కమిటీకి నిన్న ఆయన నేతృత్వంలో ఆ కమిటీ ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పక్కన మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు కూడా ఆ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇక వసుంధర 2వ పేజీలో ఇచ్చారు. 26 రూపాయల జీతం నుంచి 100 కోట్ల దాకా అంటూ కూడా శ్రీధా సింగ్ సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయక కథనాన్ని ఇక్కడ ఇచ్చారు. ఒకప్పుడు 26 రూపాయలకి పనిచేసినటువంటి ఆమె ఈరోజు 100 కోట్ల రూపాయలతో ఒక సౌందర్య ఉత్పత్తుల కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఆమెకి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాన్ని ఇక్కడ అందించారు. ఆయుర్వేదకి సంబంధించిన ఉత్పత్తులు అందరికీ ఆయుర్వేదానికి పుట్టిలైన భారతదేశంలో ఈ తరహా చికిత్సలు, కాస్మెటిక్స్ అందరికీ అందుబాటులో లేవన్న ఆలోచన ఆమెను ముందుకు నడిపింది. కూడబెట్టుకున్న సొమ్ముని పెట్టుబడిగా పెట్టి ఖాదీ ఎసెన్షియల్స్ పేరుతో సహజ సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లో తీసుకొచ్చారు. దాంతో ఆమె ఉత్పత్తులకి చాలా మార్కెట్ ఏర్పడింది. దాంతో 100 కోట్ల టర్నోవర్కి చేరుకుంది. ఇక జలుబుకి మత్స్యాసనం చాలా బాగా పనిచేస్తుందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పండుగ వేళ పిల్లలకి ఏం చెప్దామంటూ కూడా పండుగ సెలవుల్లో పిల్లలు ఏ విధంగా వాళ్ళని ఎంగేజ్ చేయాలనే దాని మీద ఇప్పుడు పండుగ వేళ పిల్లలకి ఏం చెప్దామంటూ కూడా ఒక వార్తా కథనం. ఇక వయసును తగ్గిద్దామంటూ కూడా వయసును తగ్గించేటువంటి చిట్కాలు, చన్నీటి స్నానం, ఉపవాసం, కళలతో కృతజ్ఞత చూపుతున్నారంటూ కూడా ఏ విధంగా వయసును తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలనే దాని మీద ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, వెండి వెలుగుల్లో అంటూ కూడా వెండితో చేసినటువంటి భోగిపళ్ళు, గొబ్బెమ్మలు సంబంధించిన వార్త. అదేవిధంగా ఇక నెక్స్ట్ పేజీ చూసినట్లయితే, ఇక పండక్కి ఊరెళ్తున్నాం కాస్త దారోదలండి ప్లీజ్. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ విజయవాడ వైపు వాహనాలు ఎక్కువ వెళ్తున్నాయి. ఇక చౌటుప్పల్ జాతీయ రహదారిపై వాహన బారులు తీరాయి. మొత్తం సిటీ అంతా కూడా, సిటీలో ఎవరైతే ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు, పండగలకు ఊళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి అంటూ వచ్చింది. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది.
ప్రజలు శుక్రవారం వేకుజామునే భాగ్యనగర్ నుంచి పల్లెలకు బయలుదేరారు. దారి వదిలితే వెళ్ళిపోతామన్నట్లుగా వాహనాలు ఒకదాని వెనక ఒకటి బారులు తీరాయి. ఎల్బీ నగర్ నుంచి దండుమల్కాపురం వరకు 6 వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో బాటసింగార వద్ద వాహనాల రాకపోకలు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్లో అండర్ పాస్ లేక ఆర్టీసీ బస్టాండ్ వద్ద 1/2 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొనడంతో గుత్తేదారు సంస్థ జిఎంఆర్ విజయవాడ మార్గంలోనే 10 టోల్ బూతులను తెరిచి వాహనాలు పంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే సుమారు 16,000 వాహనాలు అధికంగా వెళ్ళినట్లు టోల్ ప్లాజా అధికారులు వెల్లడించారు. ఇక విదేశాల్లోనూ ఐఐటీలు. టాంజానియాలో ఐఐటి మద్రాసు ప్రాంగణం ప్రారంభం, త్వరలో అబుదాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం టాంజానియాలో జాంబీబార్లో ఐఐటి మద్రాసు ప్రాంగణం, అక్కడ కూడా ఈ ఐఐటి క్యాంపస్ని, అక్కడ విదేశీ క్యాంపస్లను ప్రారంభిస్తోంది ఐఐటీలు. ఇక యెమెన్పై క్షిపణుల వర్షం. యెమెన్ రాజధాని సనాపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. హౌతీలు ఇటీవల వర్తక వాణిజ్య నౌకల్ని దారి కాచి దోచుకోవడంతో ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రపు దొంగలను మట్టుపట్టడానికి అమెరికా, బ్రిటన్ కలిసి సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా హౌతీ లక్ష్యాలపై అమెరికా, బ్రిటన్ దాడులను నిరసిస్తూ శుక్రవారం యెమెన్ రాజధాని సనాలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ప్రజలు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు దీనిని నిరసిస్తూ కూడా ఒక ప్రదర్శన చేశారు. ఇక దాడులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్. మంగళవారం నాటి దాడులతో అప్రమత్తమైన అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. ఇందులో హౌతీలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉన్న సైనిక మార్గాలను అధికారులు ఆయనకు వివరించారు. తర్వాత రెబెల్స్పై ప్రతీకార దాడులకు దిగాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ను ఆదేశించారు. ఇక అయితే హౌతీలపై ప్రతి దాడికి దిగినట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ విడిగా ఒక ప్రకటన జారీ చేశారు. బ్రిటన్ అమెరికాతో కలిసి పరిమిత స్థాయిలో ఆత్మరక్షణ చర్యను చేపట్టామని తెలిపారు. మరోవైపు సంకీర్ణ కూటమి కూడా తాజా పరిణామంపై స్పందించింది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, దక్షిణ కొరియాలు అమెరికా, బ్రిటన్తో కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశాయి. ఐరాస నిబంధనలకు అనుగుణంగానే దాడులు జరిగాయన్నారు. ఇక ప్రతి దాడులు తప్పవంటూ కూడా రెబెల్స్ ఎవరైతే హౌతీలు ఉన్నారో వాళ్ళు హెచ్చరిక చేశారు. యెమెన్పై చేసిన దాడులు మూర్ఖపు చర్యగా అమెరికా, బ్రిటన్ త్వరలోనే తెలుసుకుంటాయని హౌతీ నాయకుడు మహమ్మద్ అల్ బుకైతీ పేర్కొన్నారు. ఆ 2 దేశాలు పెద్ద తప్పు చేశాయి, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఎదుట 2 ఆప్షన్లు ఉన్నాయి. నరమేధం జరిపేవారి పక్షాన నిల్చోవచ్చు, లేదా బాధితుల వైపు ఉండొచ్చు అంటూ ఎక్స్లో వెల్లడించారు. ఇక పథకాలు పక్కదోవ పట్టద్దంటూ నిన్న బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో హామీల అమలు కమిటీ ఉపసంఘం, దానికి సంబంధించిన పథకాలు పక్కదోవ పట్టద్దంటూ కూడా బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు అధికారులకు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపీపై సీఎం కసరత్తు. ఈరోజు ఢిల్లీలో సమావేశం జరుగుతుంది. దీపాదాస్ మున్షితో సమావేశం అవుతారు. అదేవిధంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎవరు అభ్యర్థులను ఎంపిక చేయాలనేటువంటి దాని మీద కసరత్తు చేస్తారు. అదేవిధంగా అధిష్టానాన్ని కూడా సంప్రదిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆశావహుల జాబితా చాలా ఉంది. ఒక ఎమ్మెల్సీ పదవికి మాత్రం ప్రొఫెసర్ కోదండరామ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రెండో దానికోసం పోటీ గట్టిగా నెలకొంది. ఇక్కడ నాయకుల హడావుడి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. 2 ఎమ్మెల్సీ పదవుల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీలో నాయకుల హడావుడి ఎక్కువైంది. తమకే అవకాశం ఇవ్వాలంటూ పలువురు నేతలు పోటీ పడుతున్నారు. శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్కే దక్కే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. పార్టీ నేతలు షబ్బీర్ అలీ, చెన్నారెడ్డి, అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, నిరంజన్, మధు యాష్కి, శోభారాణి, అనిల్ కుమార్ తదితరులు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, మరో 6 మంత్రి పదవులు భర్తీ చేయనున్నారని, ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ సాధిస్తే తమకు అవకాశం ఉండవచ్చని కొందరు సీనియర్ నేతలు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో 2 ఎమ్మెల్సీ పదవులు, గవర్నర్ కోటాలో మరో 2 ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వాటికి కూడా ఇప్పుడే లభ్య అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుందని తెలుస్తోంది. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించారు. 18 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టారు. నోటిఫికేషన్ల అంశాలు. టీఎస్పీఎస్సీ నిబంధన 3 ప్రకారం కమిషన్లో చైర్మన్తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండటానికి వీలేదు. కమిషన్లో సగం మంది సభ్యులు కేంద్ర రాష్ట్రాల సర్వీసులో 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారే ఉండాలి. వీరిపై విజిలెన్స్ కేసులు ఉండరాదు. మిగతా సభ్యులు అకాడమిక్స్, మేనేజ్మెంటు, న్యాయ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి.
కేంద్ర రాష్ట్ర పిఎస్సి సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు కాగా ఆ లోపు యూపీఎస్సీలో సభ్యుడి వయసు 65 ఏళ్ళు, రాష్ట్ర పిఎస్సిలో సభ్యుడి వయసు 62 ఏళ్లు నిండితే వారి పదవీకాలం పూర్తవుతుంది. ఇలాంటి వారు మరోసారి పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు. ఇవి అర్హతలు. ఇక కృష్ణా ట్రైబ్యునల్ విధి విధానాలపై విచారణ 2 వారాలకు వాయిదా పడింది. ఇక సచివాలయంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తున్నారు. పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపులో భాగంగా మంచినీళ్లకు గాజు సీసా వాడుతున్న మంత్రి కొండా సురేఖ. ఇక ఈనాడు ఎడిటోరియల్ పేజీది. రాజ్యాంగానికి రాజకీయ గ్రహణం అంటూ కూడా ఇక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాల మీద ఒక ఎడిటోరియల్ రాశారు. రాజ్యాంగానికి రాజకీయ గ్రహణం పట్టిందంటూ కూడా. ఇక రాజకీయ పార్టీ వాస్తవంగా ఎవరి యజమాయిషిలో ఉన్నదో నిర్ధారించేంతగా స్పీకర్ అధికార పదవి విస్తరించిందన్న మహారాష్ట్ర శాసనసభాపతి రాహుల్ నర్వేకర్ అక్కడ ఫిరాయింపులపై వెలువరించిన తాజా నిర్ణయం రాజ్యాంగ విలువల్ని మరింత కొల్లగించేదిగా ఉంది అంటూ కూడా ఇటీవల షిండే వర్గానికి గుర్తింపించారు స్పీకర్ నర్వేకర్. అయితే దీని మీద ఒక ఆర్టికల్ రాశారు, రాజ్యాంగానికి రాజకీయ గ్రహణం పట్టిందండి. ఇక పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు. ఇక హమస్ దాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడుతోంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్ అనుకూల హెజ్బొల్లా, హూతీ తదితర తీవ్రవాద బృందాలు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో నౌకల్ని హూతీలు అడ్డగిస్తున్నారు. తెల్ అవీవ్ సైతం హమస్ అగ్ర వ్యూహకర్తలను మట్టుబెడుతోంది. దీంతో హమస్ ఇజ్రాయెల్ పోరు పశ్చిమాసియాలో ఇతర దేశాలకు పాకి పూర్తి స్థాయిలో యుద్ధంగా ప్రజ్వలిస్తుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది అంటూ కూడా ఇటీవల ఇజ్రాయిల్ అదేవిధంగా పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మిగతా దేశాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హూతీలు ఎవరైతే సముద్రపు దొంగలు ఉన్నారో వారు ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా అదేవిధంగా ఎర్ర సముద్రంలో నౌకలను కూడా వాళ్ళు అడ్డగిస్తున్నారు, వాటిని దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హూతీలపై అమెరికా, బ్రిటన్ యుద్ధాన్ని ప్రకటించాయి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాలు కూడా దీనికి ఐరాస నిబంధనలకు లోబడి హూతీలపై యుద్ధం చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడ పశ్చిమాసియాలో ఇక్కడంతా శాంతికి విఘాతం కలుగుతుందంటూ కూడా ఇక్కడ పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు విస్తరించుకున్నాయంటూ కూడా ఇక్కడ వ్యాసాన్ని అందించారు డాక్టర్ ఆర్బీకే కిరణ్. ఎన్నికలకు ఆన్లైన్ సంకటం. ప్రపంచ చరిత్రలో 2024 అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా నిలిచిపోనుంది. ఈ ఏడాది 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఓట్లు వేయనున్నారు. అయితే అనేక దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు క్షీణించడంతో పాటు ఆన్లైన్లో దుష్ప్రచారాలు జోరెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అంటూ కూడా ఆన్లైన్ ఇబ్బందుల గురించి, ఎన్నికలకు ఆన్లైన్ సంకటం అంటూ కూడా ఆన్లైన్లో దుష్ప్రచారాలు ఎక్కువగా సాగుతున్నాయి. అందువల్ల ఈ దాదాపుగా 50కి పైగా దేశాల్లో జరిగేటువంటి ఈ ఎన్నికలకి ఈ ఆన్లైన్ దుష్ప్రచారం అనేటువంటిది ఒక ప్రతిఘాతంగా మారుతుంది అంటూ కూడా ఈ వ్యాసంలో రాసుకొచ్చారు. అద్దం ముందు అనకుండా ఇది ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాసం. ఇక వైద్య రంగంలో ఆధునిక సాంకేతికత కీలకం. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. ముగిసిన మెడ్టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది హైదరాబాద్లో. నిన్న ముగింపు సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక కీలకంగా పరిణమించింది అంటూ కూడా పేర్కొన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం సదస్సుకు హాజరైన డాక్టర్ సుష్మితా సుందర్, అజిత్ రంగ్నేకర్, ప్రొఫెసర్ ఆరుణ్ లోటెస్, నరేష్ కుమార్ పగిడిమర్రి, ప్రొఫెసర్ ఆండు ఓ బ్రైట్మ్యాన్, డాక్టర్ సుకుమార్, డాక్టర్ రాకేష్, డాక్టర్ అస్సు హీరో, డాక్టర్ నాగేశ్వర రెడ్డి, డాక్టర్ జీవీరావు, డాక్టర్ నరసింహన్ వీళ్ళందరూ కూడా ఈ మెడ్టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి ప్రసిద్ధులైనటువంటి డాక్టర్లు. ఇక సారు నన్ను ఆదుకోండి అంటూ కూడా ఒక దివ్యాంగుడి ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ దివ్యాంగుడి పేరు ధరావత రవి. హైదరాబాద్ చంపాపట్ల భార్య, 2 పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వం నుంచి 3000 పింఛను వస్తుందని, అది ఇంటి అద్దె కట్టడానికి మాత్రమే సరిపోతుందన్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో రోజు ప్రార్థనాలయాల వద్ద భిక్షాటం చేస్తున్నానని వాపోయాడు. ఈ డబ్బులతోనే 2 పిల్లల్ని చదివిస్తున్నానన్నాడు. తనకు చేయూత అందిస్తారని ఆశతో శుక్రవారం ప్రజావాణిలో ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. తనకు 3 చక్రాల మోటార్ సైకిల్, ఇల్లు మంజూరు చేయాలని రవి కోరుతున్నాడంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. కరెంటు నిలిపేస్తే ఒకరోజు ముందే చెప్పాలి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశం. జలశక్తి సమావేశం 17కి వాయిదా పడింది. ఇక జైన సన్యాసిగా 19 ఏళ్ల యువతి అంటూ కూడా ఒక వార్త.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన 19 ఏళ్ల యువతి జైన సన్యాసిగా మారుతున్నారు. జీవితంలో అన్ని కోరికలు అనుబంధాలు త్యజించి సన్యాసిగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు యోగితా జీ సురానా శుక్రవారం సోమాజిగూడలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇక గర్భిణీకి ప్రసవం చేసిన ఎమ్మెల్యే, బంధువులకు శిశువును అప్పగిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, పక్కన డాక్టర్ ప్రభు తదితరులు. శస్త్రచికిత్స నిపుణుడైన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి ప్రసవం చేశారు. లింగాల మండల కేంద్రానికి చెందిన 9 నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తేలింది. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఉన్నప్పటికీ హై రిస్క్ కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మత్తు వైద్యుడు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు సూచించారు. ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించే లోపు అనుకోనిది ఏదైనా జరుగుతుందన్న భయంతో ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఉప్పునుంతల పర్యటించి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. సిజేరియన్కి ఏర్పాటు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభును ఆదేశించారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ ప్రభు గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్ చేశారు. ఆడ శిశువు జన్మించింది. తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఆయనకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారంటూ కూడా ఒక మంచి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. 2 ఏళ్లలో నల్గొండ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఎస్ఎల్బీసీ వరద కాలువ పనులు చేపట్టండి. ఇంజనీర్లకు మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు. ఇక పట్టభద్ర ఎమ్మెల్సీ భాజపా కోఆర్డినేటర్గా రామచంద్రరావుని నియమించారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు ఎమ్మెల్యే. ఇక పోలవరం ముంపు అంశాన్ని తేల్చండి. ఉమ్మడి సర్వేకు మరోసారి తెలంగాణ విజ్ఞప్తి. 22న ప్రాజెక్టు అథారిటీ సమావేశం కాబోతుంది. ఇక ఏపీకి నీటి విడుదల అన్యాయం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పులి హత్య కేసులో 2కి రిమాండ్ పంపించారు. రిమాండ్కు వారిని సహకరించిన బాలుడిని విడుదల చేశారు. మిగతా పులుల కోసం అడవంతా జల్లెడ, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. ఇక ఓటమిపై ప్రజలను తప్పు పట్టొద్దు. పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడొద్దు. ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు పోదాం. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. తెలంగాణ భవన్లో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం చొప్పున ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక్కడ మనం చూస్తున్నాము నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. ఇక భాజపాతో పొత్తు ఉండదు. ఇటీవల ఒక వార్త వచ్చింది, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయనేటువంటి వార్త. అయితే దాన్ని కేటీఆర్ చాలా నిర్ద్వందంగా ఖండించారు. బారస ఎన్నటికీ భాజపాకు బీ టీం కాదు. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో భాజపాతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్తులోనూ ఉండదు. భాజపాకు బారస బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా? కవిత అరెస్ట్ కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యం కారణం తప్ప భాజపాతో సంబంధాలు కాదు అంటూ కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. ఇక రైతులు పట్టుకొడితే ఉపేక్షించబోం. మంత్రి తుమ్మల ఖమ్మం మిరప మార్కెట్ యార్డ్ సందర్శన. ఖమ్మం మిరప మార్కెట్ యార్డులో దళారులు రైతులను దోచుకుంటున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిర్చి యార్డుకి వెళ్ళారు. ఖమ్మం మార్కెట్లో ఇటీవల జరిగిన జెండా పాట వివరాలను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక యాదాద్రి నిర్మాణంలో జాప్యానికి కారకులు ఎవరు? నామినేషన్ పద్ధతిలో బెల్కు పనులు అప్పగించారు. పనులు ఎందుకు అప్పగించారు? అధికారులను ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక అజ్మేర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం. ఉరుస్ షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అజ్మేర్ దర్గాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం చాదర్ను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మత పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీలు. శ్రీధర్బాబు వివేకానంద విగ్రహానికి నిన్న వివేకానంద జయంతి జరిగింది. ఆ సందర్భంగా వివేకానంద విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి శ్రీధర్బాబు, అధికారులు సవ్యసాచి ఘోష్, వాసనశ్రీ వెంకటేశ్వర్లు, వేణుగోపాలరావు. ఇక నాకు మంత్రి పదవి అంటూ ప్రచారం ఊహాగానమే. తేజాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం చెప్పుకొచ్చారు. 2008 డిఎస్సి అభ్యర్థులతో కలిసి భారత్ జోడో న్యాయయాత్ర టీషర్ట్లను ఆవిష్కరిస్తున్న కోదండరాం.
ఇక అవిశ్వాస తీర్మానాల నిలిపేతకు హైకోర్టు నిరాకరణ. వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్నాయి. దాని మీద టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది. అయితే వాటి మీద నిలిపేతకు హైకోర్టు నిరాకరించింది. మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పెడుతున్న అవిశ్వాస తీర్మానాన్ని నిలిపేతకు శుక్రవారం హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు 5 నోటీసును సవాల్ చేస్తూ భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇక ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో కేటీఆర్ లేరంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక విమర్శ చేశారు. ఇక దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది వివేకానందుడే, మంత్రులు పొన్నం, జూపల్లి. ఇక బెల్లంపల్లిలో వీగిపోయిన అవిశ్వాసం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్పై బారాసా కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఇక ఆశావహులకు ముందుగానే స్పష్టత. లోక్సభ అభ్యర్థిత్వాలపై బాధ్యత కసరత్తు చేస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామంటూ కూడా జగదీష్ రెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రి ఆయన పిలిపించారు. ఇక సీట్లు కాదు, ప్రజా సమస్యలపై పోరాటాలే ముఖ్యం అంటూ కూడా సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 11, 12 తేదీలో విద్యా వైజ్ఞానిక మహాసభలు టీపీటీఎఫ్ పేర్కొంది. ఇక ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం ప్రారంభించిన ప్రధాని ఆయన 11 రోజుల పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ జపాలు చేసుకుంటూ కటిక నేలపై నిద్రించే అనుష్ఠానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పాటిస్తున్నారు. 11 రోజుల తర్వాత ఆయన అయోధ్యకు వెళతారు. అనుష్ఠానం తర్వాత ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ఇక అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠకి ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మన పురాణ గ్రంథాలు పేర్కొన్న సూచనల మేరకు నేటి అంటే శుక్రవారం నుంచి 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం మొదలు పెడుతున్న ఆలయ ప్రారంభోత్సవానికి 140 కోట్ల దేశ ప్రజల తరఫున హాజరు కావటం నా అదృష్టం. మీ ప్రతినిధిగా భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం నేను ఎంతో భావోద్వేగంతో ఉన్నా. ఈ భావాల లోతులు చెప్పడానికి మాటలు రావటం లేదు. జీవితంలో తొలిసారి ఇలాంటి భావాలు మనసులో మెదులుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తనలోని భావ వెల్లువను ఆవిష్కరించారు. ఇక డ్రోన్లు, 10,000 సీసీటీవీ కెమెరాలు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇక అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు, 10,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నేటి యువత 21వ శతాబ్దపు అదృష్టతరం. ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించిన అటల్ సేతు. ఇది ఒకప్పుడు 2 గంటలు పట్టేది. ఆ ప్రయాణం కేవలం ఇప్పుడు 20 నిమిషాలకి తగ్గిపోయిందంటూ కూడా దీనివల్ల చాలా దూరం తగ్గింది. ఇక్కడ వారంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలి, వంశపారంపర్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. నాసిక్ పర్యటనలో ప్రధాని మోడీ. ఇంకా దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం అటల్ వంతెన. ఇక్కడ అటల్ సేతు. వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లా నవా సేవాను కలుపుతూ దీన్ని సిద్ధం చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి గౌరవార్థం ఎంటీహెచ్ఎల్కు అటల్ సేతుగా నామకరణం చేశారు. 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెన అరేబియా సముద్రంపై 16 కిలోమీటర్లు ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికను ఉపయోగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోడీని ఎంచుకుంది. నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం అంటూ అద్వానీ పేర్కొన్నారు. ఆ యాత్రలో మోడీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి. ఇక అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంచుకుందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అద్వానీ 96 సంవత్సరాలు అన్నారు. వచ్చే వారం మార్కెట్లోకి రానున్న 76 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్ర ధర్మ ప్రత్యేక సంచికకు ఈ మేరకు ఆయన వ్యాసం రాశారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా పేర్కొన్న అద్వానీ మందిర నిర్మాణం కోసం 33 ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. ఇక వాజ్పేయి లోటు తెలిసి వస్తోంది.
రామమందిర ఆందోళన ముందుండి నడిపించిన అద్వానీ తన సహచరుడైన మాజీ ప్రధాని వాజ్పేయిని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు బాగా తెలిసి వస్తోందని చెప్పారు. రథయాత్రలోని ఎన్నో అనుభవాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురై మొక్కుతూ రామనామం తలుచుకునేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కళ. ఎన్నాళ్ళు అణిచిపెట్టుకున్న ఆ గ్రామీణుల ఆశలన్నీ జనవరి 22న నెరవేరబోతున్నాయి. ఇందుకు ప్రధాని మోడీని అభినందిస్తున్నానని అద్వానీ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇక భావోద్వేగాలతో దృష్టి మళ్లించే రాజకీయం చేస్తున్నారంటూ కూడా ప్రధాని మోడీ భావోద్వేగాలతో ఆయన రాజకీయం చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామభక్తులు అయోధ్యను ఎప్పుడైనా దర్శించవచ్చు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇక భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ వేదికను మార్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టనున్న భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభ వేదికను మారుస్తున్నట్లు ఆ పార్టీ శుక్రవారం తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా థౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇక చర్మంలో ముడతలకు సూక్ష్మ జీవులతో సంబంధం ఉంది అంటూ కూడా సైన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇక గర్భిణీలపై వాతావరణ ప్రభావం కూడా చూపుతుంది అంటూ కూడా మరొక వ్యాసం రాశారు. ఇక సిఈసి ఈసీ నియామకాల చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక 9,09,000 సార్లు మోడీ నామం. ఉత్తరప్రదేశ్లోని అమేఠీకి చెందిన వృద్ధుడు శత్రుఘ్న బర్న్వాల్ మోడీ పేరును ఏకంగా 9,09,000 సార్లు రాసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సామాన్యురాల్ని మనువాడిన బ్రూనై రాకుమారుడు అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. బ్రూనై రాకుమారుడు అబ్దుల్ మతీన్ ఓ సామాన్యురాల్ని వివాహం ఆడారు. గురువారం 32 ఏళ్ల మతీన్ 29 ఏళ్ల యంగ్ మాలియా అనీషా రోస్నాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఉక్రెయిన్లో సునాక్ ఆకస్మిక పర్యటన. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆకస్మికంగా పర్యటించారు. 2 ఏళ్లుగా రష్యా దురాక్రమణను తిప్పికొట్టడానికి సాహసోపేతంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు ఎల్లప్పుడూ బాసటగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. నౌకలు జలాంతర్గాములకు పూడూరు నుంచి సిగ్నళ్లు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో VLF స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. చొరవ తీసుకున్న మంత్రి సురేఖ నౌకాదళానికి 2,900 ఎకరాలు అప్పగించనున్న అటవీ శాఖ. ఇక ఆర్టీసీ టు బ్లూ క్రాస్ బస్సులో దొరికిన పందెం కోడి కథ ఇది అంటూ కూడా ఒక వార్త. బ్లూ క్రాస్ ప్రతినిధికి కోడిని అందజేస్తున్న అధికారులు. నేడు సిఐడి కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు ఆయన శనివారం పూచీకత్తుతో పాటు 1,00,000 విలువ గల బాండ్ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తారు. సాయంత్రం 6:20 గంటలకు తాడేపల్లి, 5:05 గంటలకు తాడిగడపలోని సిఐడి కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు బాండ్ సమర్పిస్తారు. ఇక అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వర్ధంతుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది అధికారికంగా. ఇక కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్సైటు పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఇక ప్రజాభవన్లో జీవో నంబర్ 46ను రద్దు చేయాల్సిందే. ప్రజాభవన్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన, సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ కూడా ఇక్కడ వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. జెన్కో డైరెక్టర్ అశోక్ రాజీనామా చేశారు. తెలంగాణ జెన్కోలో మానవ వనరుల విభాగం డైరెక్టర్ పనిచేస్తున్న అశోక్ కుమార్ శుక్రవారం ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోందంటూ ఒక వార్త. ఇక దేశంలో 1000 దాటిన JN1 కేసులు. JN1 కేసులు శుక్రవారం నాటికి 1000కి చేరుకున్నాయి. కొత్తగా ఉత్తరప్రదేశ్లో కూడా ఉపకారం కేసులు బయటపడడంతో మొత్తం 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రకం కేసులు 1104కి చేరినట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది. ఇక నిర్దేశించిన సమయంలోనే DH కార్యాలయానికి రావాలంటూ కూడా ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ప్రధాన కార్యాలయానికి వచ్చేవారు విధిగా శాఖలోని సంబంధిత అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఆదేశించారు. ఇక స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధుల వివరాలు ఇవ్వండి. జడ్పీ సీఈఓలు, DPOలకు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. బీసీ కమిషన్ కార్యదర్శి లేఖ మేరకు సమాచారం సేకరిస్తున్నారు. ఇక ఖమ్మంలో కుప్పకూలిన గ్రంథాలయ భవనం కుప్పకూలింది. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని పత్రికా విభాగ భవనం శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో కుప్పకూలింది. గ్రంథాలయానికి శుక్రవారం సెలవు కావడంతో ఆ విభాగం తెరవలేదు. దీంతో పెనుముప్పు తప్పింది. శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది తాళాలు తెరవకముందు ఈ ఘటన జరగడంతో వారు బయటపడ్డారు.
పెద్ద ఎత్తున కల్తీ నకిలీ ఔషధాల సరఫరా, అనుమానం వస్తే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలంటూ కూడా DCI డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక 13 నుంచి పతంగుల పండుగ, 16 దేశాల నుంచి కైట్ ప్లేయర్లు వస్తున్నారు హైదరాబాద్కు. ఇక స్పోర్ట్స్ పేజ్ ఇది. ఇక మనం చూస్తున్న ఎదురులేని సాత్విక్ చిరాగ్ సెమీస్లో భారత్ జోడీ, మలేషియా ఓపెన్లో భారత్ జోడీ సెమీస్లోకి ప్రవేశించింది. ఇక పూజారా, రహానేలకు నిరాశ, టీమిండియాలో దక్కని చోటు, జురెల్కు అవకాశం, ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులకు జట్ ఎంపిక, 5 టెస్టులు మ్యాచ్లు ఆడబోతుంది ఇంగ్లాండ్తో భారత్. అయితే పూజారాకు స్థానం దక్కలేదు. ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు పూజారా, అదేవిధంగా రహానే, ఇద్దరు కూడా టెస్టు స్పెషలిస్టులు. ఆ ఇద్దరు టెస్ట్ స్పెషలిస్టు కూడా వాళ్ళకి స్థానం దక్కలేదు. జురెల్కు మాత్రం స్థానం లభించింది. ఇక కెప్టెన్సీకి విహారీ దూరం, భారత టెస్ట్ ఆటగాడు గాదె హనుమ విహారీ ఆంధ్ర రంజీ జట్టు సారథ్యం వదులుకున్నాడు. బ్యాటింగ్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక దీప్తి నవీన్కు స్వర్ణాలు, జాతీయ పారా అథ్లెటిక్స్లో దీప్తి నవీన్కు స్వర్ణాలు దక్కాయి. అటు టీనేజర్, ఇటు దిగ్గజం, టైటిల్పై కన్నేసిన గాఫ్, జకోవిచ్ రేపటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కాబోతుంది. పోటీ ఉన్న అదే లక్ష్యం అంటూ కూడా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో IPLలో ఉత్తమ ప్రదర్శనతో T20 ప్రపంచ కప్లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమైన టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఇక భారత కుర్రాళ్ళది ఆధిపత్యం, ఇంగ్లాండ్ లయన్స్తో ప్రాక్టీస్ మ్యాచ్. ఇంగ్లాండ్ జట్టు ఆల్రెడీ భారత్కు వచ్చింది. ఇంగ్లాండ్ లయన్స్తో ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది అంటూ కూడా వార్త. ఇక విజిలెన్స్ విభాగానికి నిపుణుల కొరత, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకి కనీసం 15 మంది ఇంజనీర్లు అవసరం, ఇతర శాఖల నుంచి తీసుకోవాల్సిన సిబ్బంది పైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు, ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్పై తీసుకునే యోచన. ఇక RRR భూసేకరణపై హైకోర్టు స్టే అందించింది. సర్పంచుల పదవీ కాలాన్ని జూన్ వరకు పొడిగించాలంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి రాష్ట్ర సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షకు కొత్త PSA ప్రమాణాలు, భారతీయ పురుషుల వయసుల వారీగా కొత్త విలువలు, హైదరాబాద్, చెన్నైలో 1,00,000 మందికి పైగా అపోలో అధ్యయనం అంటూ కూడా వార్త. వివరాలు వెల్లడిస్తున్న అపోలో JMD సంగీతారెడ్డి, చిత్రంలో డాక్టర్ సంజయ్ ఉన్నారు. తిరుమలలో డ్రోన్ కలకలం, ఘాట్ రోడ్లోని దృశ్యాలు చిత్రీకరిస్తున్న డ్రోన్. ఇక వ్యూహంను OTTలోనూ విడుదల చేయొద్దు అంటూ కూడా ఇక్కడ వచ్చింది. వ్యూహం సినిమాను OTT ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో కూడా విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇక శారదా పీఠానికి ఇచ్చిన భూముల్ని రద్దు చేయాలంటూ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఇక IPS అధికారి నవీన్ కుమార్ కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఇవి ఈరోజు ఈనాళ్ళు వచ్చిన ప్రధాన వార్తలు. చిన్న విరామం తీసుకున్న తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. KGFలో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూ అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలేబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉంది ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు.
నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయి కోడర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంట అని. ఈ 10 years లో I'm sure all of us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఏపీ ఎడిషన్ ఇది. పేరు అటల్ బిహారీ వాజ్పేయి. శబరి నవా శివ అటల్ సేతు 21.8 కిలోమీటర్ల బ్రిడ్జ్ మొత్తం పొడవు, 16.5 కిలోమీటర్లు. అందులో సముద్రం పైన 6 వరుసలు, 17,840 కోట్ల నిర్మాణ వ్యయం. ఎటు నుంచి ఎటు అంటే దక్షిణ ముంబైలోని నవీ ముంబైలోని నవా శివాను కలుపుతూ ప్రత్యేకత. దేశంలోని అతిపెద్ద బ్రిడ్జి, అతిపెద్ద సముద్ర వారధి. దానికి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో అటల్ సేతు. దీనికి కంటిన్యూషన్ 6వ పేజీలో చూద్దాం. ఆకాశ్ ఎన్జీ విజయవంతం. దేశ సైనిక సంపత్తిని బలోపేతం చేసే ఆకాశ్ ఎన్జీ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది. హౌతీలపై అమెరికా దాడులు. హౌతీ ఉగ్రవాద ముఠాపై అమెరికా, బ్రిటన్లు విరుచుకుపడి ఆవాసాలు, ఆయుధాగారాలపై బాంబు దాడులు జరిపాయి. ఆ బాధ్యత యువతదే. వారసత్వ రాజకీయాల ప్రభావాన్ని తగ్గించాల్సిన బాధ్యత యువతరంపై ఉందని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఇక బ్యానర్ విషయానికి వస్తే యావజ్జీవం తప్పదు అంటూ కూడా చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులకు సంబంధించి యావజ్జీవం తప్పదు ఆ కేసులు అంటూ కూడా ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. ఏ లెక్కను చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. చుట్టుముట్టిన స్కిల్లు, ఫైబర్ నెట్టు, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ లెక్కరు, ఇసుక స్కాములు, అన్ని కుంభకోణాల ప్రధాన కుట్రదారు, లబ్ధిదారు ఆయనే. సెక్షన్ 409 కింద ఒక్కో కేసులో యావజ్జీవ ఖైదుకు అవకాశం. అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు. బాబు అవినీతికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని కోర్టు చెప్పలేదు. అయినా ముందస్తు బెయిల్ను వక్రీకరిస్తున్న ఎల్లో మీడియా. నాడు అధికార దుర్వినియోగం, యథేచ్ఛగా ప్రజాధనం దోపిడీ. సిఐడి దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం. డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాగ్మూలాలంటూ కూడా ఒక బ్యానర్ హెడ్డింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో 2 పార్టీల మధ్య పరస్పరం కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత మీద ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఆయనకి యావజ్జీవం తప్పదు అంటూ కూడా సాక్షి దినపత్రిక ఒక బ్యానర్ హెడ్డింగ్ ఇచ్చింది. ఇక అందరికీ ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ సేవలు తెలియని వారు ఒక్కరు ఉండకూడదంటూ సీఎం జగన్ చెప్పారు. ఎలా పొందాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఉచిత వైద్యాన్ని 25 లక్షలకు పెంచడంతో పూర్తి ఆరోగ్య భరోసా. జగనన్న ఆరోగ్య సురక్ష అమలుపై నిరంతరం సమీక్షించాలి. ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి కార్యక్రమంలో కవర్ కావాలంటూ కూడా ఆయన నిన్న ఒక సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ఇక మరొక తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైనటువంటి మరొక వార్త. బాబు లోకేష్ దొంగలు. కమిషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారు. గత ఎన్నికల ముందు మేమే 150 కోట్లు ఇచ్చామంటూ కూడా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు నిన్న కొంత హల్చల్ చేశారు. ప్రతి సోమవారం సమీక్ష చేసేది లంచాల కోసమే. టీడీపీ 75% పూర్తి చేసింది అనేది అబద్ధం. ఆ పార్టీ ప్రజల కోసం కాదు, కుటుంబం కోసమే. అది అసలు పార్టీనే కాదు, ఓ వ్యాపార సంస్థ. లోకేష్ రాయలసీమలో ఎందుకు పోటీ చేయడు? అక్కడ పోటీ చేసేంత దమ్ము, ధైర్యం లేవా? కియా తెచ్చానంటాడు, అనంతరం గెలవలేదే. ఆ పార్టీలో ఉండలేను, రాజీనామా చేస్తున్న మాజీ ఎంపీ రాయపాటి తనయుడు. ట్రాన్స్ట్రాయ్ యజమాని రంగారావు స్పష్టీకరణ. చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన గుంటూరు నేత అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు.
ఇక పచ్చసేన అంటూ కూడా టీడీపీ నేతలకు జనసేన ముసుగు, పొత్తులో కేటాయించి అరకొర సీట్లకు చంద్రబాబు ఎసరు, పవన్ కళ్యాణ్ కలిసిన టీడీపీ నేతలు వేదవ్యాసు, మాగంటి బాబు, జలీల్ ఖాన్. బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఆది నుంచి ఉన్న జనసేన నాయకులు ఆందోళన అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక 76 కిలోమీటర్లు 14,000 కోట్లు విశాఖ లైట్ మెట్రో కారిడార్కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పీపీపీ పద్ధతిలో 4 కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు, 54 స్టేషన్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం. 17న కేంద్ర ప్రభుత్వానికి జీవో డిపిఆర్ అందించేందుకు ఏర్పాట్లు. ఇక స్కిల్డ్ క్రిమినల్కి చంద్రబాబే స్కిల్ స్కామ్ కుట్రదారు, లబ్ధిదారు ఆయనే. సిమెన్స్ ముసుగులో ప్రజాధనం లూటీ, జర్మనీ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్టు. 370 కోట్ల ప్రాజెక్టు ఏకంగా 3,300 కోట్లకు పెంపు. తన ముఠాను మోహరించి నిధుల స్వాహా, నేడు సిఐడి ఎదుట చంద్రబాబు హాజరంటూ కూడా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇక అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు తెలియని వారు ఒక్కరు ఉండకూడదంటూ కూడా ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ త్వరలో ప్రారంభం కానుందంటూ కూడా మరొక వార్త. ఇక 76 కిలోమీటర్లు 14,000 కోట్లు అంటూ కూడా విశాఖ లైట్ మెట్రో కారిడార్కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 34న ఐబీ ఒప్పందం, 24-25లో టీచర్లు, విద్యాశాఖ అధికారులకు ఐబీపై శిక్షణ. ఇక ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్ చారిత్రక నిర్ణయం అంటూ కూడా ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఆందోళన వద్దు అంటూ కూడా నిన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది, వాటి ఏర్పాటును మేము తప్పుపట్టడం లేదు. గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు వ్యర్థం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేదా అనే దానిపై తగిన ఉత్తర్వులు ఇస్తాం స్పష్టం చేసిన సీజే నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం. ఇక కోనసీమ ప్రభ అంటూ కూడా ఒక వార్త. సంక్రాంతి ప్రారంభించే సంక్రాంతి శోభ మొత్తం పల్లెల్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కనువిందు చేస్తుంది. ఇక్కడ సంక్రాంతి పండుగ వేళ ప్రభల తీర్థం నిర్వహణ. కోనసీమ జిల్లాలో 80 వరకు తీర్థాలు. జగనన్న తోటకు ఆధ్యాత్మిక చారిత్రక గుర్తింపు, జాతీయ స్థాయి గుర్తింపుతో ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు అంటూ కూడా ఇచ్చారు. అంబాజీపేట మండలం జగ్గన్న తోట ప్రభల తీర్థానికి వస్తున్న ప్రభలు. ఇక శ్రీగిరిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అదేవిధంగా 22న ఏపీపీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఇక అద్దె బ్యాచ్ దిగింది అంటూ కూడా మరొక వార్త. టీడీపీకి వ్యతిరేకంగా కూడా ఒక వార్త ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీ కోసం రంగంలోకి టీడీపీ ఎల్లో కిరాయి మూకలు. ముఖ్యమంత్రి జగన్పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం. స్థానిక ఎమ్మెల్యే ఎంపీల పనితీరు బాగాలేదు, టికెట్ రాదంటూ అసత్య ప్రచారం. ఎల్లో మీడియా పత్రికల్లోని వార్తలను చదువుతూ స్థానికుల్ని నమ్మించే యత్నం. ఓడిపోతామనే చీపు ట్రిక్స్కు పాల్పడుతున్న పచ్చ బ్యాచ్, అద్దె బ్యాచ్ ప్రచారంపై మండిపడుతున్న స్థానికులు అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక టీ స్టాలు, సెలూన్లే వేదికలు. టీడీపీ కిరాయి మొక్కలు నగరాలు, పట్టణాల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదిక చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లో వీళ్ళు అక్కడ తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్తలను చదువుతున్నట్లు నటిస్తారు. వార్తల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఎక్కడ రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బట్టలను నొక్కి తిరిగి ధరలు పెంచిన మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారంటూ కూడా ఈ విధమైనటువంటి దుష్ప్రచారం టీ స్టాలు, సెలూన్లు వేదికగా చేస్తారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, విచారణపై తదుపరి చర్యలని నిలిపివేయం, ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి వాదనలు వినాల్సిందే. సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్ పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు. కృష్ణారెడ్డికి నోటీసులు, విచారణ ఫిబ్రవరికి 22కు వాయిదా. ఇక మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట లభించింది. కుల ధృవీకరణ పత్రం రద్దు జీవో అమలు 8 వారాలు నిలిపివేత. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించండి అంటూ రఘురామ్ అరెస్టు విషయంలో పోలీసులకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు గాను నగర కోర్టుకు బండారు ఇక్కడ సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇక జీవో 1ను కొట్టేసిన హైకోర్టు రాష్ట్రంలోని బీఈడీ కాలేజీలో తనిఖీలు చేపట్టే అధికారాన్ని ఉన్నత విద్యామండలికి అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1ను హైకోర్టు కొట్టేసింది. కృష్ణా ట్రిబ్యునల్ 2 కేసు విచారణ వాయిదా పడింది. ఇక జాతీయం అంతర్జాతీయం వస్తే ఎవరి ఎర్ర సముద్రపు హౌతీలు అంటూ కూడా ఇటీవల సరుకు రవాణా నౌకలను దారి కాచి దారి మళ్లించి వాటిల్ని కొల్లగొడుతున్నటువంటి హౌతీల గురించి ఒక వ్యాసాన్ని రాశారు. హమస్కు దన్నుగా అరాచకం, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, అంతర్జాతీయ సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు.
ఇక మందిర నిర్మాణానికి మోడీని ఎంచుకున్న విధి వాజ్పేయి లేకపోవడం నాకు వేదన కలిగిస్తుందండి. అద్వానీ రాసినటువంటి ఒక వ్యాసానికి సంబంధించినటువంటి వార్త. ఆకాష్ ఎన్జీ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఇక మావోయిస్టు కీలక నేత బెంగాల్లో అరెస్ట్ అయ్యారు. ఇక వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. ఇక నాసిక్లోని శ్రీ కాలారాం ఆలయం వద్ద మోడీ శ్రమదానం చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అతల్ సేతుపై ప్రధాని మోడీ. ఇక అయోధ్య రాముడికి 2.5 కిలోల విల్లు అంటూ కూడా వార్త. శ్రీరామడనగానే గుర్తొచ్చే రూపం విల్లు బాణం ధరించిన నిండైన విగ్రహం. ఈ నెల 22న అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆలయంలో కొలువుదీరే రామయ్యకు బహుకరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలో విల్లు బాణాలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన విగ్రహానికి విల్లు బాణాలు అలంకరిస్తారు. 2.5 కిలోల బరువైన ఈ విల్లు తయారీకి ఇతర లోహాలతో పాటు దాదాపు 700 గ్రాములు 23 క్యారెట్ బంగారం ఉపయోగిస్తున్నట్లు అయోధ్యలోని అవామా రామ మందిర ట్రస్టీ సెయిన్ కునాల్ చెప్పారు. ఇక ఎన్నికల సంఘం బాధ్యతలు మేము తీసుకోమంటూ కూడా పీటీఐ గుర్తుపై పాక్ సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక వేలానికి తొలి పోస్టల్ స్టాంప్ అంటూ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంపును వేలానికి వచ్చింది. నేడు ఇండియా కూటమి వర్చువల్గా భేటీ కాబోతుంది. ప్రతిపక్ష కూటమిలో దాదాపు 26 పార్టీలతో ఉన్నటువంటి ఇండియా కూటమి వర్చువల్గా భేటీ కాబోతున్నది. ఇక లండన్ మేయర్ ఎన్నికల బరిలో 2 భారత సంతతి వ్యాపారవేత్తలు పోటీ పడుతున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు. సర్వీసు నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు. ఇక పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి. అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష. ఈ నెల 18న విజయవాడలో జరుగుతుంది అంబేద్కర్ స్మృతివనం. దానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలంటూ కూడా సిఎస్ సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ఇక ఉన్నదాన్ని వాడుకుందాం. రాయగఢ్ పొగలూరు హెచ్విడిసి సిస్టమ్ రివర్స్ పవర్ సామర్థ్యం అంచనా వేశారు. ఇక అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతితో ఉంది అంటూ కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 3 సార్లు చర్చ జరిపింది. అందుకే జీతాల మినహా అన్నింటినీ ఆమోదించాం. జూలై వరకు వేతనాల పెంపుపై గడువు కోరాం. చర్చల అనంతరం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక విద్యార్థిని హత్య కేసులో జీవిత ఖైదు. ప్రేమ నిరాకరించిందని ప్రాణం తీశాడు. యువకుడి ఘాతుకం సహకరించిన స్నేహితులకు శిక్ష అంటూ కూడా వార్త. ఇస్రో చైర్మన్కి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ పిఎంఓ కార్యదర్శి నుంచి అందుకున్న సోమనాథ్ 2028 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం చేపడతామని వెల్లడి. ఇక కృష్ణా జలాల వివాదంపై 17న ఉన్నత స్థాయి సమావేశం జరగబోతున్నది. ఇక వర్షాలకు ఇక విరామం. 15తో ముగియనున్న ఈశాన్య పవనాల ప్రభావం. కొన్నాళ్ళు రాష్ట్రంలో పొడి వాతావరణం. నెలాఖరు దాకా కొనసాగనున్న చలి పొగమంచు. విశాఖ గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్కు పచ్చ జెండా ఊపారు. గుంటూరులో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మరో 2 రైళ్లు సర్వీసులను ఆన్లైన్ ద్వారా ప్రారంభం. ఇక టీడీపీ ఓటర్ల అక్రమాలపై రుజువులతో సహా ఫిర్యాదు. విచారించి చర్యలు తీసుకుంటామన్న భారత ఎన్నికల కమిషన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడి. ఇక భ్రమరావతి అని తేలిపోయిందంటూ కూడా బహుజన నాయకులు రిలే దీక్షలో మాట్లాడారు. టీడీపీ నుంచి ఇంకా చాలామంది వస్తారు. వైఎస్ఆర్ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. యువతకు స్ఫూర్తి వివేకానంద. మంత్రి ఆర్కే రోజా. ఆయనకు టికెట్ ఇస్తే సహకరించం. గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జి మద్దిపాటిపై అసమ్మతి స్వరం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 500 కార్లలో మంగళగిరికి ర్యాలీగా పార్టీ శ్రేణులు. పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన. చంద్రబాబు లోకేష్ లేకపోవడంతో మరింత ఆగ్రహించిన తమ్ముళ్ళు. రెబల్ అభ్యర్థిని రంగంలో దింపుతామని అల్టిమేటం. రాష్ట్రీయ విషయానికి వస్తే చంద్రబాబు లోకేష్ దొంగలు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు. చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన రంగారావు. టీడీపీ నమ్ముకున్న వాళ్ళంతా అప్పుల్లో ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి భూములు తీసుకుని రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు. ఏ రాజైనా కోట కడతాడు కానీ నగరాన్ని కట్టడు. విజయవాడకు నిధులు ఇవ్వని ఏకైక సీఎం బాబు. చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ కేసీఆర్ నాని. ఇక సీఎం జగన్ కలిసిన మంత్రి కారుమూరి. వైఎస్ఆర్ సిపి ఏలూరు లోక్సభ సమన్వయకర్త సునీల్ కుమార్ యాదవ్ కూడా. పార్టీ ప్రకటించిన అభ్యర్థితో కలిసి పనిచేస్తామంటూ కూడా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ సిపిలోనే అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా మాట్లాడారు. రీజియన్ల వారీగా క్యాడర్ మీటింగులు. 175 సీట్లో గెలిచేలా కార్యకర్తలను సిద్ధం చేసేందుకు కార్యక్రమాలు. 4 లేదా 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం. జనవరి 25న విశాఖపట్నం భీమిల్లో మొదటి భేటీకి జరగబోతోంది.
ఇక మంత్రి పదవి ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళడం సిగ్గుచేటంటూ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాపరావు మాట్లాడారు. ఇక తెలుగుదేశంలో గందరగోళం, పోటీకి అభ్యర్థుల కరువు, పొత్తుల వల్ల ముందుకెళ్లలేని దుస్థితి, క్షేత్రస్థాయిలో నిరాశ నిస్పృహ, వైఎస్ఆర్సీపీ దూకుడుతో వెన్నులో వణుకు, బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు తొలిదశగా 25 మందితో జాబితా విడుదల కసరత్తు అంటూ కూడా మరొక వార్త. చంద్రబాబుకు వరుస షాకులు, టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాయపాటి తనయుడు రంగారావు, పార్టీలో కీలక పదవిలో ఉన్న రంగారావు ఇప్పటికే కేసీ నాని రాజీనామాతో తెలుగుదేశం కుదేలు, టీడీపీకి గుడ్ బై చెప్పిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, అదే బాటలో మరికొంతమంది ముఖ్య నేతలు. టీడీపీకి విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ గుడ్ బై, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగమనేని శివరాంప్రసాద్ కూడా రాజీనామా, మరికొందరు నేతలు పార్టీకి రామ్. పచ్చసేన, టీడీపీ నేతలకు జనసేన ముసుగు, పొత్తులో కేటాయించే అరకొర సీట్లకు బాబు ఎసరంటూ కూడా ఇక వార్త, ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. ఇక యావజ్జీవం తప్పదు అంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులు ఆయనకి యావజ్జీవం తప్పదు అంటూ కూడా ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. 6 కేసుల్లోనూ శిక్ష తప్పదు అంటూ కూడా వార్త. 3 కేసుల్లో నేడు సిఐడి ఎదుట బాబు హాజరు. ఇక స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు, కమిషన్లు పోను షెల్ కంపెనీల ద్వారా బాబు నివాసానికి 241 కోట్లు అంటూ కూడా ఒక వార్త. బాబు అవినీతి నెట్వర్క్ ఇదిగో అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. భారత దౌత్య నీతికి సవాళ్లు అంటూ కూడా కమోడర్ ఉదయ్ భాస్కర్ రాశారు. ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు. భారత దౌత్య నీతికి సవాళ్లు ఎదురవుతున్నాయంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం. దక్షిణాఫ్రికా సాహసం అంటూ కూడా ఇక్కడ మరొక ఎడిటోరియల్ రాశారు. ఇక ఎగిరిపోతున్న 12 కోళ్ళు అంటూ కూడా సి విజయబాబు అభిప్రాయం కింద రాశారు. ఇక బిజినెస్ పేజీ చూసినట్లయితే సెన్సెక్స్ 847 పాయింట్లు లాభపడింది, నిఫ్టీ 247 పాయింట్లు లాభపడింది. ఇక ఇంజనీర్లకు రిలయన్స్లో అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక వార్త. ఐటీ షేర్లంట కొత్త శిఖరాలు, పిఎస్యు బ్యాంకులు, ఇంధన రియల్టీ షేర్లకు కూడా డిమాండ్ పెరిగింది. ఇంట్రాడే ముగింపులో సరికొత్త రికార్డుల నమోదు, ఇన్వెస్టర్ల సంపద ఆల్ టైమ్ హైకి పెరిగింది. విప్రో లాభం డౌన్ అయింది. నికర లాభం 2694 కోట్లుంటే ఆదాయం 22,205 కోట్లకు వచ్చింది. ఇక 4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగింది. హెచ్సిఎల్ టెక్ లాభం ప్లస్ అంటూ కూడా మరొక వార్త. ఇక స్పోర్ట్స్ పేజీ హాఫ్ పేజీ ఇచ్చారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్కు డ్రాకు సుమిత్ అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్కు మెయిన్ డ్రాకు భారత నంబర్ 1 సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. ఇక అఖిల్ పసిడి గురి వ్యక్తిగత టీం విభాగాల్లో స్వర్ణ పథకాలు. భారత షూటర్లు ఐశ్వర్య ప్రతాప్ సింగ్, అఖిల్, షెరోను, స్వప్నిల్. ఇక సాత్విక్, సిరాగ్ జోరు మలేషియా ఓపెన్లో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని